అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో అరణ్యవాసం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పూర్వం జయసింహుడు కాశ్మీర దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన తమ్ముడైన శక్తిసింహుడు అన్నపై కుట్రను చేసి ఆయనను అరణ్యవాసానికి పంపి కాశ్మీర దేశానికి తానే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. పూర్వం ఏం జరిగింది? జయసింహుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కాశ్మీర దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరే శక్తిసింహుడు. అన్నపైన కుట్రను పన్నేసి అతను ఏం చేశాడు? అన్నను అరణ్యవాసానికి పంపించేసి కాశ్మీర్ దేశానికి తానే రాజ్యాభిషేకం చేయించేసుకున్నాడు. కానీ జయసింహుడు ప్రజల మన్నలను అందుకున్న రాజు కావడం చేత ఆయన కింద పనిచేసే సామంతుల్లో కొందరు తమ పదవులకు కూడా స్వస్తి చెప్పి జయసింహుణ్ణి కొలవగలందుకు ఆయనతో పాటు అరణ్యవాసం వెళ్ళారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? అక్కడ అన్నకు కొంతమంది ప్రజలు అన్ననంటే ఇష్టపడేవారు అనమాట. వాళ్ళు ఏం చేశారు? కాశ్మీర్ దేశాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు కూడా అన్నతో పాటు కలిసి అక్కడ ఉన్న పదవులకి విడిచిపెట్టేసి జయసింహుడిని కొలవగలందుకు వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు కూడా అడవులకు. అందుచేత జయసింహుడు అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయన వెంట కొంత పరివారం ఉండనే ఉన్నది. ఆయన తోడుగా వీళ్ళందరూ కొంతమంది వెళ్ళారనమాట. జయసింహుడికి లీలావతి అని ఒక కుమార్తె ఉన్నది. అలాగే శక్తిసింహుడికి కూడా మాలతి అని ఒక కుమార్తె ఉన్నది. వారిద్దరూ ఒకే ఈడు వాళ్ళు కావటం చేత తన కుమార్తెకు తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో శక్తిసింహుడు లీలావతిని అడవులకు వెళ్ళగొట్టలేదు. తమ తల్లిదండ్రులు గర్భశత్రువులు అయినప్పటికీ లీలావతి మాలతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? జయసింహుడికి లీలావతి అనే ఒక కూతురు ఉన్నదట. అలాగే శక్తిసింహుడికి కూడా మాలతి అని ఇంకొక కూతురు ఉన్నది. అయితే ఇద్దరు ఒకే వయసు వాళ్ళు కావడం చేత తన కూతురికి తోడుగా ఉంటుందని అన్న కూతురైన లీలావతిని అడవులకు పంపించకుండా తమ దగ్గరే ఉంచుకున్నాడు శక్తిసింహుడు. అయితే తండ్రులు ఇద్దరు శత్రువులైనప్పటికీ లీలావతి మాలతులు మాత్రం ఎంతో ఇష్టంగా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమగా ఉండేవారన్నమాట. తన తండ్రి అరణ్యవాసం తలుచుకుని లీలావతి విచారపడినప్పుడల్లా మాలతి ఆమె విచారాన్ని పోగొట్టడానికి సాయశక్తులా ప్రయత్నించేది. అయితే ఇక్కడ ఏం జరిగింది? తండ్రి అడవుల్లో ఉన్నందుకు లీలావతి ఎప్పుడూ బాధపడుతూ ఉండేదన్నమాట. అయితే ఆమెను ఓదారుస్తూ మాలతి ఆమె బాధని తగ్గించడానికి ప్రయత్నం అయితే చేసేది. ఇలా ఉండగా శక్తిసింహుడు ఆస్థానంలో ఒకనాడు మల్లయుద్ధం ఏర్పాటైనది. దాన్ని చూడటానికి లీలావతి మాలతి కూడా వెళ్ళారు. ఆ రోజు యుద్ధం చేసే మల్లుల్లో ఒకడు శక్తిసింహుడి ఆస్థాన మల్లుడు. వాడు అపర భీముడు లాంటివాడు. వాడి చేతిలో ఎందరో మల్లులు అది వరకు చచ్చి ఉన్నారు. ఈ మల్లుడితో ఇప్పుడు పోట్లాడడానికి వచ్చిన వాడు ఒక సామాన్య యువకుడిలాగా కనపడ్డాడు. ఆ యువకుడిని చూడగానే శక్తిసింహుడికి అతడి మీద జాలి కలిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇలా ఉండగా ఒకరోజు శక్తిసింహుడు ఆస్థానంలో మల్లయుద్ధం జరిగిందట. దాన్ని చూడడానికి ఎవరు వెళ్ళారు? లీలావతి మాలతి కూడా వెళ్ళారు. అయితే ఆ రోజు యుద్ధంలో మల్లుల్లో ఎవడు? శక్తిసింహుడు ఆస్థానంలో ఉండే మల్లుడు వచ్చాడు. అయితే వాడు అపర భీముడు లాంటి వాడు. చాలా అంటే భీముడితో సమానమైనటువంటి వాడు అనమాట. వాడి చేతిలో ఎందరో మల్లులు అదివరకే చచ్చి ఉన్నారు. ఈ మల్లుడితో ఇప్పుడు పోరాడడానికి వచ్చిన వాడు ఒక సామాన్య యువకుల్లా కనపడ్డాడనమాట. అయితే ఆ యువకుడిని చూడగానే శక్తిసింహుడికి అతడి మీద జాలి కలిగింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే శక్తిసింహుడికి అయితే జాలి కలిగింది. ఆయన, మన మల్లుడు ఈ కుర్రవాణ్ణి ఒక్క క్షణంలో చంపేస్తాడు. ఇతన్ని పిలిచి యుద్ధం మానమని సలహా ఇవ్వండి అని తన కూతుళ్ళైన మాలతితోనూ లీలావతితోనూ కూడా చెప్పాడు. అయితే ఒక కుర్రాడు మల్ల యుద్ధానికి అయితే వచ్చాడు.
ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ కుర్రవాడిని చూడగానే శక్తిసింహుడికి జాలి కలిగి కూతుళ్ళతో చెప్పించాడనమాట. ఈ కుర్రాడైతే ఈ మల్లుడి చేతిలో చచ్చిపోతాడో, ఇంక వీడిని యుద్ధం చేయొద్దని చెప్పండి అని చెప్పాడు. ఆ యువకుడి పేరు మకరాంకుడు. భటులు అతన్ని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువచ్చారు. అతని లేత వయసు, చక్కదనము చూసి రాజకుమార్తెలకు మరింత జాలి కలిగింది. మా మల్లుడు నీకన్నా ఒడ్డు పొడుగు ఉన్నాడు. మల్ల యుద్ధంలో చాలా అనుభవం ఉన్నవాడు. నీకంటే బలశాలులను ఎందరినో వాడు అవలీలుగా చంపేస్తాడు. అందుచేత నువ్వు ఈ ప్రయత్నం మానుకో అని వారు మకరాంకుడికి హితవు చెప్పారు. అప్పుడు ఏం జరిగింది? భటులు ఈ మకరాంకుడిని రాజకుమార్తెల దగ్గరకు తీసుకుని వెళ్ళారనమాట. తీసుకుని వెళ్తే రాజకుమార్తెలు చెప్తున్నారు, నువ్వా చిన్నవాడవు, లేత వయసులో ఉన్నావు, మా మల్లుడైతే చాలా బలశాలి, నీకంట పొడుగులో చాలా పెద్దవాడు, అతను నువ్వు ఓడించలేవు, అందుచేత నువ్వు యుద్ధాన్ని మానుకో అని వాళ్ళు మంచిగా చెప్పారనమాట. మాలతి కన్నా కూడా లీలావతి అతన్ని ఎక్కువగా ప్రాధేయపడింది అనమాట మానుకోమని యుద్ధాన్ని. అయినా మకరాంకుడు వారి మాట వినలేదు. నా క్షేమం కోరి మీరు సలహా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. కానీ ఈ యుద్ధంలో చావటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుచేతనంటే నా కోసం ఏడిచే ఆప్తులు మిత్రులు ఎవరూ లేరు అన్నాడు అతను. అప్పుడు ఏమన్నాడు? సరే, మీరైతే నా మంచి కోరి ఇదంతా చెప్తున్నారు, కానీ నా కోసం ఎవ్వరూ లేరు, అందుకని నాకు ఏమైనా పర్వాలేదు అని అతను చెప్తున్నాడు అనమాట. బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎవరూ లేరు, అందువల్ల నేను యుద్ధంలో ఏం జరిగినా నా కోసం బాధపడేవారు లేరు, కాబట్టి నేను యుద్ధాన్ని అయితే చేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత మల్ల యుద్ధం ప్రారంభమైనది. మకరాంకుడు బలంలోనూ తక్కువైనా యుక్తిలో తక్కువ కాదు. కొంతసేపు అయ్యాక అతను అంత లావు మల్లుని ఓడించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. అయితే మకరాంకుడు బలం తక్కువైనా కానీ ఆలోచన శక్తి ఎక్కువ ఉన్నవాడు. ఆలోచన శక్తి వల్ల ఏం చేశాడు? లావుగా ఉన్న మల్లుని ఓడించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడనమాట. శక్తిసింహుడు అతన్ని పిలిపించి, నాయనా, నీ పేరేమిటి? నువ్వు ఎవరి వాడవు అని ఆప్యాయంగా అడిగాడు. మహారాజా, నా పేరు మకరాంకుడు, మా తండ్రి గారు గోపాలదేవుడు అన్నాడు మకరాంకుడు. మకరాంకుడిని శక్తిసింహుడు నీ పేరేంటి అని ప్రశ్నించాడనమాట. అప్పుడు చెప్పాడు మకరాంకుడు, నా పేరు మకరాంకుడు, మా తండ్రి గారి పేరు గోపాలదేవుడు అని చెప్పాడనమాట. గోపాలదేవుడు పేరు వినగానే శక్తిసింహుడు ముఖం ముడుచుకుపోయింది. ఎందుచేతనంటే గోపాలదేవుడు కొంతకాలం క్రితం చనిపోయినప్పటికీ బతికి ఉండగా జయసింహుడు ఆప్తుల్లో ఒకడు. జయసింహుడికి ఇష్టులైన వారి పేరు వింటేనే శక్తిసింహుడు సహించలేడు. నువ్వు మరెవరి కొడుకువైనా నేను ఎంతో సంతోషించి ఉందును అంటూ శక్తిసింహుడు తన ఆసనం నుంచి లేచి వెళ్ళిపోయాడనమాట. అయితే ఏం జరిగింది? ఈ గోపాలసింహుడు అనే అతను జయసింహుడికి ఆప్తుడనమాట. అతను చనిపోయాడు గోపాలదేవుడు, కానీ ఇతనికి ఇష్టం ఉండదు శక్తిసేనుడికి. ఎందుకు శక్తిసింహుడికి ఎందుకు ఇష్టం ఉండదు? తన అన్నగారిని జయసింహుడికి ఎవరు ఆప్తులైనా కూడా ఇతనికి ఇష్టం ఉండదు అనమాట. అయితే తన పేరు వినగానే అక్కడి నుంచి కూర్చున్న చోటు నుంచి లేచేసి శక్తిసింహుడు వెళ్ళిపోయాడనమాట. ఆ యువకుడు తన తండ్రి మిత్రుడికి కొడుకైనందున లీలావతి ఎంతో సంతోషించింది. మల్ల యుద్ధంలో అంత ప్రజ్ఞ చూపించినప్పటికీ రాజు తన పట్ల అనాదరంతో ప్రవర్తించినందుకు మకరాంకుడు చిన్నబుచ్చుకోవటం రాజకుమార్తెలు గమనించారు. అయితే ఎంత ప్రజ్ఞను యుద్ధంలో చూపించినా రాజు సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఈ యువకుడు చాలా చిన్నబుచ్చుకున్నాడు అనమాట. అది రాకుమారులు ఇద్దరు కూడా కుమార్తెలు గమనించారు. ఈ మకరాంకుడి యొక్క ప్రవర్తన గమనించారనమాట. వారు వెళ్ళిపోతూ మకరాంకుడి దగ్గర ఆగి అతన్ని ప్రశంసించారు. తర్వాత లీలావతి తన మెడలో ఉన్న చంద్రహారం తీసి అతనికిస్తూ, నా జ్ఞాపకార్థం దీన్ని మీరు ధరించండి, ఇంతకన్నా ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు, ఉంటే ఎంతైనా ఇచ్చి ఉందును అన్నది. అయితే వెళ్ళిపోతూ ఆగి,
లీలావతి ఏం చేసింది, తన మెడలో ఉన్న చంద్రహారం తీసేసి మకరాంకుడికి ఇచ్చిందనమాట. నా దగ్గర ఇంకేమీ లేదు, ఇదే మీరు కానుకగా తీసుకోండి అని, జ్ఞాపకార్థంగా ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చిందనమాట. తర్వాత కూడా లీలావతి తరచూ మకరాంకుని గురించి మాట్లాడుతూ ఉండటం చూసి మాలతి కొంటెగా, అక్క ఆ కుర్రవాణి నువ్వు ప్రేమిస్తున్నట్టున్నావే అన్నది. తర్వాత కూడా పదే పదే ఈ అబ్బాయి గురించి, మకరాంకుని గురించి లీలావతి మాట్లాడుతూ ఉండేదనమాట. అప్పుడు చెల్లి ఇలా అన్నది, అతను నువ్వు ప్రేమిస్తున్నట్టున్నావే అని వాళ్ళ అక్కను మాలతి వెటకారంగా మాట్లాడేదనమాట. అతని తండ్రి నా తండ్రి ఆప్త స్నేహితులైనప్పుడు నాకు అతను ఆప్త స్నేహితుడు లాంటి వాడు కాదా అని లీలావతి తనను తాను సమర్థించుకుంది. లీలావతి ఏమనుకుంది, అతని తండ్రి నా తండ్రి ఫ్రెండ్స్ కదా, అప్పుడు మేమిద్దరు కూడా ఫ్రెండ్సే కదా అని తను అనుకుందనమాట. శక్తిసింహుడికి మకరాంకుడిపై కలిగిన చిరాకు త్వరలోనే లీలావతిపై మళ్ళింది. ప్రజలకు జయసింహుడిపై అభిమానం ఏమీ తగ్గలేదు. వాళ్ళు మాలతిని మెచ్చుకున్న దానికన్నా లీలావతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు. లీలావతిని చూసినప్పుడల్లా వారికి అడవులు పట్టిపోయిన జయసింహుడు జ్ఞాపకం వస్తున్నాడు. అయితే శక్తిసింహుడికి మకరాంకుడిపై కలిగిన చిరాకు దగ్గరలోనే లీలావతి వైపు కూడా కలిగిందనమాట. ఎందుచేత ప్రజలకు జయసింహుడిపై ఉన్న అభిమానం ఏమీ తగ్గలేదు. వాళ్ళు మాలతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు. లీలావతిని కన్నా కూడా మాలతి కన్నా లీలావతిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు అనమాట. ఎందుకు, జయసింహుడు కుమార్తె కనుక. అయితే అడవులకు పట్టిపోయిన జయసింహుడు జ్ఞాపకం వస్తున్నాడు ఎవరికి, శక్తిసింహుడికి. ఈ విషయాలు గమనించి శక్తిసింహుడు ఒకనాడు అకస్మాత్తుగా లీలావతితో, నీకు ఇక్కడ చోటు లేదు, నువ్వు కూడా మీ నాన్నతో పాటు అరణ్యంలోనికి వెళ్ళి ఉండు, నీవిక్కడ ఉండటం నాకేమాత్రం మేలు కలిగించదు అన్నాడు కోపంగా. అయితే ఒకరోజు ఏం చేశాడు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, నువ్వు నాకు ఇక్కడ ఉంచడం వల్ల నాకు ఎటువంటి ఇష్టం లేదు, నాకైతే మేలు అయితే కలగదు అని కోపంగా అన్నాడు అనమాట. అదేమిటి నాన్న, లీలావతి నేను ఇన్నాళ్ళు 2 శరీరాలు ఒకే ప్రాణములా ఉన్నాం. ఇప్పుడు ఆమెను అడవులకు పంపితే నేను క్షణం గడవలేను. మాకిద్దరికీ స్నేహం ఏర్పడక మునిపే ఆమెను పంపేసి ఉంటే ఎలా ఉండేదాన్నో. కానీ ఇంతకాలం గడిచాక మమ్మల్ని హఠాత్తుగా వేరు చేయటం అన్యాయం అని మాలతి తండ్రితో అన్నది. అప్పుడు మాలతి ఏమంది, నాన్న చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, ప్రాణానికి ప్రాణంగా ఉన్నాము, కానీ ఇంతకాలం పెరిగిన తర్వాత తనను అడవులకు పంపించేస్తే నేను ఏమైపోతాను, అదే చిన్నప్పుడే తను పంపించేసి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదాన్నో, కానీ ఇప్పుడు సడన్గా ఇలా పంపించేయడం వల్ల నేను ఏమైపోతాను అని తండ్రితో అడుగుతుందన్నమాట మాలతి. నువ్వు వట్టి వెర్రిబాగుల దానివి, ఆ లీలావతి వట్టి ముచ్చు, అది అమాయకపు ముఖం పెట్టి నోట మాట లేకుండా ఉండడం చూసి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు, నిన్ను తలచేవారు లేరు. నీ హోదా ఏమిటి, దాని హోదా ఏమిటి, అది వెళ్ళిపోయిన మరుక్షణం చూడు ప్రజలు నీకెలా బ్రహ్మరథం పడతారో అన్నాడు శక్తిసింహుడు. అయితే అప్పుడు శక్తిసింహుడు ఎలా అంటున్నాడు, ఓ స్వర్రిబాగులదానా, ఆ లీలావతి ఒట్టి ముచ్చుది, అంటే అది పైకి అమాయకురాల ముఖం పెట్టి నోట మాట రాకుండా ఉండి ప్రజలను మన్నలను పొందుతుంది. అదే అది వెళ్ళిపోయిందనుకో, ఆ ప్రజలందరూ అప్పుడు నిన్ను తలుస్తారు, దాన్ని ఎవరు తలవరు అని చెప్తున్నాడనమాట. తన తండ్రి మనసు మార్చుకోడని రూఢీ కాగానే మాలతి కూడా ఎవరికీ తెలియకుండా లీలావతి వెంట అడవికి వెళ్ళిపోయి ప్రయత్నం చేసింది. లీలావతి ఆమెను వారించలేకపోయింది. అయితే ఇంక తండ్రి మారడు అని మాలతి అనుకుంది. అనుకుని ఏం చేసింది, లీలావతితో పాటు అడవికి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా ఇంకా మాలతికి ఎంత చెప్పినా వినలేదు. లీలావతి ఏం చేసింది, ఊరుకుని ఉండిపోయింది అనమాట. మనం మామూలు దుస్తులతో వెళ్ళటం చాలా అపాయకరం. మామూలు కుటుంబ బాల స్త్రీ దుస్తులు ధరించి వెళ్తే మన ఎవరు పట్టించుకోరు అన్నది మాలతి. మాలతి ఏమంటుంది, రాజకుమార్తెల వేషంలో వెళ్తే అందరూ గుర్తుపడతారు కనుక సాధారణ స్త్రీలు ధరించే బట్టలు వేసుకుని మనం వెళ్దాము, అప్పుడైతే ఎవరు మనల్ని గుర్తించలేరు అని చెప్పింది. ఇద్దరము ఆడవాళ్ళలాగా వెళ్ళే కన్నా
ఒకరు మగదుస్తులు ధరించడం మరింత క్షేమం. నేను నీకన్నా పెద్దగా కనిపిస్తాను కనుక నేను మగవేషం వేసుకుంటాను. అన్నా చెల్లెళ్ళలాగా మనం బయలుదేరి పోదాం అన్నది లీలావతి. అప్పుడు లీలావతి ఏమంది, ఇద్దరు ఆడవాళ్ళలాగా వెళ్ళే కన్నా ఒకరు మగ దుస్తులు ధరించి మరొకరు ఆడవారి దుస్తుల్లో వెళ్దాము అని చెప్తుందన్నమాట లీలావతి. అయితే నేను నీకన్నా పెద్దగా ఉంటాను కాబట్టి నేను మగ దుస్తులు ధరిస్తాను, అన్నా చెల్లెళ్ళలా కలిసి వెళ్దాము అని చెప్పింది. లీలావతి తన పేరు పుష్కరుడుగా మార్చుకున్నది. మాలతి లక్ష్మి అని పేరు పెట్టుకున్నది. వారు వీలైనంత సొమ్ము, నగలు, తమ వెలగల దుస్తులు వెంట తీసుకుని సామాన్య కుటుంబీకులు ధరించే ముతక దుస్తులతో అర్ధరాత్రి ప్రయాణమై అరణ్యం కేసి వెళ్ళారు. ఏం చేశారు? ఇక్కడ లీలావతి పుష్కరుడు అని పేరు పెట్టుకుంది, మాలతి లక్ష్మి అని పేరు పెట్టుకున్నది. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి తోచినంత సొమ్ము అంటే డబ్బు, ధనము, నగలు ఇవన్నీ మూట కట్టుకుని వాళ్ళ ఖరీదైన దుస్తులు తమ వెంట తీసుకుని మామూలుగా సాధారణ కుటుంబీకులు ధరించే దుస్తులు వేసుకుని అర్ధరాత్రి ప్రయాణమై అడవిలోనికి వెళ్ళారు. అరణ్యవాసం చేస్తున్న జయసింహుణ్ణి చేరుకుని అక్కడే ఉండిపోవాలని వారి ఉద్దేశం. అడవిలో ఉంటున్న జయసింహుడి దగ్గర ఉండిపోదాం అనుకున్నారు. వెంట డబ్బు తెచ్చుకున్నారు కనుక వారికి దారి పొడుగున అన్ని సౌకర్యాలు లభించాయి. కానీ అరణ్యం ప్రవేశించాక వారు నానా బాధలు పడసాగారు. అయితే వెంట డబ్బు ఉండడం వల్ల అక్కడ వరకు అడవి వరకు బాగానే అన్నీ కొనుక్కుని సౌకర్యంగా ఉన్నారు. కానీ అడవి వచ్చేసరికి చాలా బాధలు పడ్డారనమాట. అరణ్యంలోకి ఎంత దూరం వెళ్ళినా జయసింహుడి జాడలేదు. దారి పొడుగున అడవి జంతువుల భయం. ఇద్దరికీ సరైన తిండి లేదు. రాత్రివేళ తలదాచుకునేందుకు మంచి చోటు లేదు. మాలతి ఒక చోట కూలబడి ఆకలికి శోష వస్తున్నది, ఒక అడుగు కూడా నడవలేను అన్నది. ఇద్దరికంట నీరు కార్చుతూ ఏమి చేయాలో తోచకుండా ఉన్న స్థితిలో దేవుడే అటుగా ఒక కాపు కుర్రాడు వచ్చాడు. అయితే ఏం జరిగింది? వీళ్ళు ఎంత దూరం ప్రయాణించినా జయసింహుడు జాడైతే తెలియలేదు. అయితే పడుకోవడానికి సరైన వసతి లేదు, తినడానికి తిండి లేదు, రాత్రివేళ తలదాచుకునేందుకు మంచి చోటు లేదు. అయితే మాలతికి ఏమైంది? రాజకుమార్తె కదా, కూలబడిపోయింది ఒక చోట బాధతో, ఆకలి బాధతో. ఇక ఒక్క అడుగు కూడా నడవలేను అన్నదట. ఇద్దరికంట నీరు కారుస్తూ ఏం చేయాలో తోచకుండగా అలాంటి స్థితిలోనే ఉన్న వాళ్ళకి దేవుడు వచ్చినట్లుగా ఒక కాపు కుర్రాడు వచ్చాడు. బాబు, ఈమె నా చెల్లెలు, తిండి లేక శోషపడి ఉన్నది. మాకు ఇంత తిండి విశ్రాంతి దొరికే చోటు ఉంటే చూపి పుణ్యం కట్టుకో అన్నది మగవేషంలో ఉన్న లీలావతి ఆ కాపుతో. అయ్యా, దగ్గరలోనే మా యజమాని అయిన గొర్రెల కాపడి గుడిసె ఉన్నది, అక్కడికి రండి. ఇవాళ రేపో మా యజమాని ఆ గుడిసెను ఎవరికైనా అమ్మేసి అరణ్యం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. అంతదాకా మీరు ఆ గుడిసెలో తలదాచుకోవచ్చు అన్నాడు కాపు కుర్రాడు. అయితే కాపు కుర్రాడు ఏం చెప్పాడు? అతనికి ఒక యజమాని ఉన్నాడు, అతనికి ఒక గుడిసె ఉన్నదనమాట. ఆ గుడిసెలో తలదాచుకోవచ్చు, రేపో మాపో ఎవరొకరికి అమ్మేస్తాడు, రండి అని చెప్పాడు కుర్రాడు. రాజకుమార్తెలకు ఇది ఒక మేలే అయినది. వారు గొర్రెల కాపరి గుడిసెకు వెళ్ళి ఆకలి బాధ తీర్చుకుని ఆ గుడిసెను తామే కొని అందులో నివసించారు. అప్పుడు ఏం చేస్తారు? గుడిసెలో ఉండి ఆకలి తీర్చుకుని ఆ గుడిసెను వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, వీళ్ళే కొనేసుకుని అందులో ఉండటం ప్రారంభించారు. గుడిసెలో కొన్ని వారాలకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని తింటూ వారు జయసింహుడు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు. అయితే కొన్ని ఆహారం ఉంది కదా, వీళ్ళు తెచ్చుకున్నది వాళ్ళు తింటూ అలా జయసింహుని వెతుక్కుంటూ ఉన్నారనమాట. రోజులు గడుస్తున్నాయి. వారికి జయసింహుడు జాడ తెలియలేదు. కానీ అరణ్యంలో ఒక ప్రాంతంలో చెట్లపైన ఎవరో లీలావతి అన్న పేరు చెక్కి ఉండటం మాత్రం కనిపించింది. ఇది మకరాంకుడి పని అయి ఉంటుందని, ఏ కారణం చేతనో అతను కూడా ఈ మహారణ్యంలోనూ ఉంటున్నాడని లీలావతి ఊహించింది. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఒక చెట్టు పైన లీలావతి అనే పేరు చెక్కి ఉండడం చూశారనమాట. అయితే లీలావతి ఊహించింది, ఇది ఎవరి పనో కాదు,
మకరాంకుడి పని ఏముంటుంది, అతను కూడా ఈ అరణ్యంలోనే ఉంటున్నాడని లీలావతి ఊహించుకుంది. ఆమె ఊహ నిజమే. మకరాంకుడు కూడా పరిస్థితులు ప్రోద్బలం చేత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మకరాంకుడు కూడా తనున్న పరిస్థితుల్లో అడవిలోనే ఉండవలసి వచ్చిందనమాట. మకరాంకుడు గోపాలదేవుడి చిన్న కుమారుడు. తండ్రి పోయే నాటికి అతను చాలా చిన్నవాడు. అందుచేత గోపాలదేవుడు చనిపోయే ముందు మకరాంకుడిని తన పెద్ద కొడుకైన శశాంకుడికి అప్పగిస్తూ, నాయనా, వీడి భారం నీదే, వీడికి తగిన విద్య నేర్పించి పెద్ద చేసి ప్రయోజకుని చెయ్యి అన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, గోపాలదేవుడు ఎవరు, మకరాంకుడు తండ్రి. ఆయన ఏం చేస్తాడు, అతను చనిపోయేటప్పటికే పెద్ద కుమారుడైన శశాంకుడిని పిలిపించి ఈ గోపాలదేవుడు చిన్న కుమారుడైన మకరాంకుడిని అప్పచెప్పేసి అతని అన్నగారి మీద భారం పెట్టేసి చదువులు అవి చెప్పి ప్రయోజకుని చెప్పి అన్నాడనమాట. కానీ శశాంకుడు తన తమ్ముని పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. మకరాంకుడికి చదువు సంధ్యలు లేవు. అయినా అతను అచ్చు తండ్రి లాంటి వాడు కావడం చేత ఎంతో వినయ విధేయతలు కలిగి చదువుకున్న వారి కన్నా కూడా ప్రాజ్ఞుడిలాగా ప్రవర్తించేవాడు. అయితే ఇక శశాంకుడు ఏం చేస్తాడు, తమ్ముడి పట్ల నిర్లక్ష్యం వహించాడు అనమాట. తమ్ముడిని వదిలేస్తాడు. కానీ తండ్రి బుద్ధులు వచ్చాయి కాబట్టి తండ్రిలాగా ఈ మకరాంకుడు కూడా మంచి ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉన్నాడు అనమాట, చదువు లేకపోయినాను. అయితే అతని హుందాతనం చూసి శశాంకుడికి కన్ను కుట్టింది. అతన్ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో శశాంకుడు కొంతమంది అనుచరులను ప్రేరేపించి వారి ద్వారా మకరాంకుడు మల్ల యుద్ధం చేసేలాగా ప్రోత్సహించాడు. తన అన్నకు తన చావు కావాలని తెలిసి మకరాంకుడు ప్రాణం మీద బ్రతుకు మీద విరక్తి చెంది మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే అప్పుడు మల్ల యుద్ధం చేయడానికి వచ్చాడు కదండి. ఎవరు ఈ మకరాంకుడు ఎందుకు వచ్చాడంటే, శశాంకుడికి ఇష్టం లేదు ఎవరు మకరాంకుడు అంటే. తనకున్న ప్రజ్ఞాపాఠవాలన్నీ చూసి వారవలేకపోయాడు. అందుకే తనకున్న మనుషుల ద్వారా ఈ మల్ల యుద్ధంలోనికి ప్రవేశించేలాగా చేశాడనమాట. ఇంక తనకి ఎవరూ లేరు, తను బతుకుండటం తన అన్నకైతే ఇష్టం లేదనే భావం ఇంకా మకరాంకుడికి ఏర్పడి ఈ బ్రతుకు మీద విరక్తి చెంది ఈ మల్ల యుద్ధానికి ఒప్పుకున్నాడనమాట మకరాంకుడు. అయితే ఈ మల్ల యుద్ధంలో మకరాంకుడు గెలవడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి. తన తమ్ముడు విజయుడై తిరిగి రావటం చూసి శశాంకుడు మకరాంకుడు పడక గదికి ఒక రాత్రి వేళ నిప్పు పెట్టి ఆలోచన చేశాడు. అయితే ఎప్పుడైతే ఈ మకరాంకుడు మల్ల విద్యలో గెలుపొందాడో వెంటనే మళ్ళీ ఏం చేశాడు శశాంకుడు, తన తమ్ముడు నివసించే ఇంటికి నిప్పు పెట్టే ఆలోచనలో పడ్డాడనమాట. అదృష్టవశాత్తు ఈ రహస్య యత్నం ఒక ముసలి సేవకుడికి తెలియవచ్చింది. వాడు మకరాంకుడితో జరగబోయే దురంతం గురించి చెప్పి ఎవరికీ తెలియకుండా అతన్ని తన వెంట అరణ్యానికి తీసుకుపోయాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అదృష్టం సాత్తు ఒక ముసలాయనికి ఈ విషయం అయితే తెలిసి మకరాంకుడికి తెలియచేసి తన వెంటే అడవికి తీసుకుపోయాడు అనమాట ఈ ముసలివాడు. వాళ్ళు కూడా అరణ్యం ప్రవేశించాక తిండికి చాలా ఇబ్బంది పడ్డారు. ముసలి సేవకుడు శోష వచ్చి పడిపోయాడు. వాణ్ణి ఒక చోట ఉంచి మకరాంకుడు ముందుకు పోయి జయసింహుడు అతని పరివారము ఉండే చోటికి చేరుకున్నాడు. అయితే అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ ముసలాయనకి ఏమైంది, ఆకలి వల్ల ఒక చోట పడిపోయాడు. పడిపోవడంతోనే ఈ మకరాంకుడు ఏం చేశాడు, జయసింహుడు ఉండే చోటకి వెళ్ళాడనమాట. జయసింహుడు ఆయన అనుచరులు అప్పుడే భోజనాలు కూర్చోబోతున్నారు. మకరాంకుడు ఆకలి మీద ఉన్న ఆవేశంతో కత్తి దూసి, ఆ ఆహారం ముట్టుకోకండి, అది నాకు కావాలి, నాకు పెట్టకుండా తిన్నవారిని చంపేస్తాను అన్నాడు. అయితే ఏం చేస్తాడు మకరాంకుడు, వాళ్ళు భోజనాలు చేస్తుంటే కత్తి చూపించి ఇది తిన్నారంటే చంపేస్తాను, అది నాకు కావాలని అడిగాడు. జయసింహుడు సౌమ్యంగా, ఈ భాగ్యానికి కత్తి దుయ్యాలా నాయనా, ఆకలిగా ఉంటే మాతో పాటు తిను, మేము వేటాడిన ఆహారం బోల్డంత ఉన్నది, నిన్నెవ్వరూ అడ్డగించబోరు అన్నాడు. ఈ మాత్రం దానికే కత్తి ఎందుకు తీయడు నాయనా, నీకు ఆకలిగా ఉంటే తిను, మా దగ్గర బోల్డంత ఉన్నది అని చెప్పాడనమాట జయసింహుడు. ఈ మాట వినగానే మకరాంకుడు తన మరుటుతనానికి నొచ్చుకుని, అయ్యా
నా దుడుకుతనాన్ని క్షమించండి. ఈ అరణ్యంలో సౌజన్యానికి తావు ఉండదని నేను కలలో కూడా అనుకోలేదు. దానికి తోడు ఆకలి నన్ను పశువులాగా చేసివేసింది. నాకన్నా కూడా ఆకలి మీద ఉన్న వృద్ధుడొకడు ఉన్నాడు. వాణ్ణి కూడా తీసుకువస్తాను. వాడు తిన్నదాకా నేను ఏమీ ముట్టలేను అంటూ అతను తన నౌకరు పడిపోయిన చోటుకి పోయి వాడిని తీసుకుని వచ్చాడు. అయితే ఏం చెప్పాడు, నన్ను క్షమించండి, ఈ ఆకలితో ఉండడం వల్ల నేను ఒక ముసలాయన ఉండటం వల్ల ఇలా ప్రవర్తించాను, అందువల్ల తప్పించి నాకు ఇంకో భావం లేదని చెప్పి ఆ ముసలాయన్ని తీసుకుని వచ్చాడు అనమాట. ఆ తర్వాత అందరూ భోజనాలు చేశారు. భోజనాలు అయ్యాక జయసింహుడు మకరాంకుని గురించి అంతా విని అతను తన ప్రాణ స్నేహితుడు కుమారుడని, తనలాగే సోదరుడు వల్ల అపచారం పొందాడని తెలుసుకుని అతన్ని తన వెంటనే ఉంచుకున్నాడు. అయితే ఈ మకరాంకుడి స్టోరీ అంతా జయసింహుడు విని తన ప్రాణ స్నేహితుడు యొక్క కుమారుడే అని తన వెంటనే ఉంచుకున్నాడు అనమాట. రాజకుమార్తెలు గొర్రెల కాపరి గుడిసుకొన్న కొద్ది రోజులకే మకరాంకుడు అరణ్యానికి వచ్చాడు. అతను చెట్ల మీద చెక్కిన లీలావతి పేరును బట్టి రాజకుమార్తెలు అతను ఆ ప్రాంతాల్లో ఎక్కడో ఉంటున్నాడని తెలుసుకున్నారు. అయితే ఏం జరిగింది, రాజకుమార్తెలు గొర్రెల కాపరి యొక్క ఇంట్లో ఉంటున్నారు కదా, కొద్ది రోజుల్లోనే మకరాంకుడు కూడా అడవికి వచ్చాడనమాట. అతను చెట్ల మీద చెక్కిన పేర్లను బట్టి రాజకుమార్తెలు తెలుసుకున్నారు ఇక్కడ ఎవరు మకరాంకుడు ఇక్కడే ఉన్నాడని. మరికొన్ని రోజుల తర్వాత మగవేషంలో ఉండి పుష్కరుడని పేరుకు పెట్టుకున్న లీలావతి అరణ్యంలో ఒంటరిగా కూర్చుని ఉన్న మకరాంకుడిని చూసి అతని మెడలో తన చంద్రహారం ఉండడం గమనించింది. ఇద్దరికీ పరిచయం అయినాక మకరాంకుడు ఈ పుష్కరుడితో తన ప్రియురాలైన లీలావతి లక్షణాలు అన్నీ కూడా కొన్ని ఉండటం గమనించి ఆశ్చర్యపడ్డాడు. కానీ లీలావతి రహస్యం బయటపడకుండా ఉండేందుకు పని పెట్టుకుని మొరటుగా తన వేషానికి తగినట్టు మాట్లాడుతూ ఉండడం చేత అతను నిజం తెలుసుకోలేకపోయాడు. అయితే ఇక లీలావతి ఏం చేసింది, ఈ మకరాంకుడిని గమనించి మగవాడిగానే ఉండి అతనితో తిరుగుతూ అతని మనసులో ఉన్న భావాన్ని అయితే తెలుసుకుందనమాట. కానీ పోలికలు ఉండడం చూశాడు, ఎవరు మకరాంకుడు చూశాడు. కానీ ఈ మొరటి పద్ధతి అంతా చూసి తను గుర్తించలేదు లీలావతిని. అయితే కానీ లీలావతి రహస్యం బయటపడకుండా ఉండేందుకు పని పెట్టుకుని మొరటుగానే ప్రవర్తించింది. మాట్లాడుతూ ఉండడం చేత అతను నిజం తెలుసుకోలేకపోయాడు. గట్టిగా మగవాళ్ళగా ప్రవర్తించడం వల్ల లీలావతి అన్న నిజం అతను తెలుసుకోలేకపోయాడు అనమాట. ఎవరో కుర్రాడు ఇక్కడ చెట్ల మీద లీలావతిని చెక్కి చెట్లన్నీ పాడు చేస్తున్నాడు అన్నది లీలావతి. మకరాంకుడు అది తన పనే అని ఒప్పుకుని లీలావతిని నేను మర్చిపోలేకుండా ఉన్నాను, ఏం చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు. అయితే నువ్వు రోజు మా గుడిసెకురా, అక్కడ నేను నా చెల్లెలు లక్ష్మి ఉంటున్నాం. నేను లీలావతిగా నటిస్తాను. నీ ప్రేమ అంతా నా ఎదుట వెళ్ళబోసుకుంటూ ఉండు, అందువల్ల నీకు తృప్తి కలగవచ్చు అన్నది లీలావతి. అయితే లీలావతి ఏం చేసింది, నేను నా చెల్లెలు ఇక్కడ గుడిసెలో ఉంటున్నాము, అక్కడికి వచ్చి నువ్వు నటిస్తే నీ మనసులో ఉన్నదంతా చెప్పుకోవచ్చును అంది, మగవాడిగా ఉన్నట్టు నటిస్తూను. మకరాంకుడు అలాగే చేయసాగాడు. కానీ ఇందువల్ల అతనికి ఏమీ సంతృప్తి కలగలేదు. కానీ లీలావతి మాత్రం చాలా ఆనందం పొందింది. ఎందుకంటే అతను అనే మాటలన్నీ తనకేనని ఆమె ఎరుగును కదా. మాలతి కూడా ఈ నాటకం చూసి చాలా ఆనందించేది. లీలావతి తండ్రి అయిన జయసింహుడు ఉంటున్న స్థలం రాజకుమార్తెలకు మకరాంకుడి ద్వారా తెలిసింది. అయితే లీలావతి తండ్రి ఉండే స్థలం మకరాంకుడి వల్ల తెలిసిందనమాట. ఒక్కనాడు లీలావతి తన మారువేషంలోనే ఆయనను చూడబోయింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. అయితే అబ్బాయి, నీ తల్లిదండ్రులు ఎవరు అని జయసింహుడు అడిగాడు. నేను గొప్ప వంశంలోనే పుట్టాను అని లీలావతి సమాధానం చెప్పింది. కానీ ఆమె తనను తాను బయట పెట్టుకోకుండానే ఇంటికి వచ్చేసింది. మగవేషంలోనే కలుసుకుని తండ్రిని తనెవరో చెప్పకుండానే వచ్చేసింది. ఇంకొక నాడు మకరాంకుడు అడవి గుండా గొర్రెల కాపరి గుడిసెకు పోతూ ఉండగా దారిలో అతనికి ఒక మనిషి పొదల మధ్య నిద్రపోతూ కనిపించాడు. ఆ మనిషి మీదకి
పాకుతున్న ఒక విషసర్పం మకరాంకుడు అలికిడికి విని పొదల్లోకి పారిపోయింది. దాని కేసు చూస్తుండగానే మకరాంకుడికి పొదల మధ్య ఒక ఆడసింహం కనబడింది. అది పొదల్లో పొంచి ఉండి పొడుకుని ఉన్న మనిషి కేసి తదేక దృష్టితో చూస్తున్నది. ఆ మనిషి కదిలితే మీద పడి చంపుదామని దాని ఉద్దేశం. ఎందుకంటే సింహాలు కదలికలేని ప్రాణులను, శవాలను ఎంత ఆకలిగా ఉన్నా ముట్టవన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది, మకరాంకుడు ఒకరోజు అడవి గుండా వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే ఏం జరిగింది, పొదల మధ్యలో నిద్రపోతూ కనిపించాడట ఒక మనిషి. మనిషి మీద పాకుతున్న విషసర్పాన్ని కూడా మకరాంకుడు అలికిడికి ఏం జరిగింది, విషసర్పం పొదల్లోకి పారిపోయింది. కానీ అలా చూస్తూ ఉండగానే ఇంకోటి కనిపించింది. పొదల మధ్య ఒక సింహం కనపడింది. అయితే సింహము ఆ పడుకున్న మనిషిని చూస్తుంది కానీ ఏం చేయట్లేదు. ఎందుకంటే కదలికలేని మనిషిని కానీ చచ్చిపోయిన మనిషిని కానీ సింహం అయితే ఏమీ చేయదనమాట. ఎప్పుడు కదులుద్దా అని చూస్తుంది. వెంట్రుక వాసిలో పాముగండం తప్పి సింహం వాత పట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ మనిషి ఎవరా అని చూసేసరికి ఆ పడుకుని ఉన్నది తన అన్న అయిన శశాంకుడని మకరాంకుడికి తెలిసి వచ్చింది. నన్ను గదిలో పెట్టి కాల్చి చంపాలనుకున్న ఈ దుర్మార్గుడు సింహవాతం పడని అని మకరాంకుడు ఒక్క క్షణం పాటు అనుకున్నాడు. కానీ మరుక్షణమే అతనికి తన అన్న ప్రాణం కాపాడాలని అనిపించింది. అతను కత్తి దూసి సింహంపై పడి దాన్ని చంపేశాడు. కానీ ఇక్కడ శశాంకుడు తనకి ఎంత అపకారం చేయాలనుకున్నా తన అన్న అనే భావంతో మాత్రం మకరాంకుడు రక్షించాడు సింహం నుండి. కానీ ఈ లోపుగా సింహం తన పంజా విప్పి మకరాంకుడి చేతిని బలంగా పీకింది. మకరాంకుడి సింహాన్ని చంపే సందడికి శశాంకుడు నిద్రలేచాడు. తన ప్రాణం కాపాడటానికి తన తమ్ముడు చేస్తున్న సాహసం గుర్తించి తనను చూసి తానే ఎంతో సిగ్గుపడ్డాడు. అయితే ఇక్కడ తనను రక్షించినందుకు ఈ శశాంకుడు చాలా సిగ్గుపడ్డాడు అనమాట. తమ్ముడికి ద్రోహం చేసినా నన్ను రక్షించాడు అని. సింహం సచ్చాక అతను తమ్ముడిని కౌగిలించుకుని, నేను నీకు ద్రోహం తలపెట్టినా నువ్వు నా ప్రాణం కాపాడావు, నా దుర్మార్గాన్ని క్షమించు తమ్ముడు అన్నాడు. మకరాంకుడు చాలా రక్తం పోగొట్టుకుని నీరసించి ఉన్నాడు. అతను శశాంకుడితో, అన్నా ఈ దారినే పోతే ఒక గుడిసె వస్తుంది, అక్కడ పుష్కరుడని ఒక కాపు కుర్రాడు ఉన్నాడు, అతను నా మిత్రుడు, సరదాగా అతను నా ప్రియురాలైన లీలావతిగా అభినయిస్తుంటాను, అతనితో నా సంగతి చెప్పాలి అన్నాడు. అయితే అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడికి ఈ విషయం అంతా చెప్పాలని తన అన్నతో చెప్పాడు. శశాంకుడు బయలుదేరి గుడిసెకు వెళ్ళి పుష్కరుడితోనూ లక్ష్మితోనూ మకరాంకుడికి గాయం తగిలిన కథ అంతా చెప్పాడు. తాను మకరాంకుడికి అన్ననని, ఒకప్పుడు భాతృద్రోహం తలపెట్టానని, అందుకే మకరాంకుడు అరణ్యవాసం చేస్తున్నాడని, తనకిప్పుడు బుద్ధి వచ్చి హృదయ ప్రవర్తన జరిగిందని కూడా శశాంకుడు వారితో చెప్పాడు. అయితే తను తమ్ముడికి చేసిన ద్రోహాన్నంతా వీళ్ళిద్దరికీ చెప్పాడనమాట. ఎవరికి, లీలావతికి మాలతికి కూడా, మారువేషంలో ఉన్న వారికి. శశాంకుడు పశ్చాత్తాపం చూసి మాలతి వెన్నలా కరిగిపోయింది. ఆమె అతని బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపించింది. ఆ క్షణంలోనే వారిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ అనేది ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, శశాంకుడికి మాలతికి ప్రేమ ఏర్పడింది. ఈ సందర్భంలోనే ఇంకొక చిత్రం కూడా జరిగింది. మకరాంకుడిని సింహం పీకిందని వినగానే లీలావతి స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ తెలిసినాక ఆమె తన దౌర్భాగ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మకరాంకుడి ప్రేయస్లాగా అభినయించే అలవాటు చొప్పున ఈ వార్త వినగానే మూర్ఛ వచ్చినట్టు అభినయించాను అని ఆమె శశాంకుడితో అన్నది. కానీ పాలిపోయిన పుష్కరుడు ముఖం చూస్తే ఆ మూర్ఛ నటనగానే శశాంకుడికి కనిపించలేదు. అయితే ఇదంతా నటించాను అన్నట్టుగా చెప్పింది, కానీ అది నటనగా మాత్రం కనిపించలేదన్నమాట. అతను తన తమ్ముడున్న చోటుకి తిరిగిపోయి గుడిసెలో జరిగిన సంగతులన్నీ పుష్కరుడు మోచపోవడంతో సహా చెప్పి, ఆ కాపు పిల్ల లక్ష్మి ఉన్నది చూడు, ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను, నేను ఆమెను పెళ్ళాడి ఆ గుడిసెలోనే ఉండిపోవడానికి నిశ్చయించాను, నువ్వు మన ఊరు వెళ్ళి మన ఆస్తి ఆవస్తు స్వాధీనపరుచుకుని అనుభవించు,
నాకు అవి ఇవి అవసరం లేదు అన్నాడు. అయితే రేపే మీ పెళ్ళి జరిగేటట్టు చూడు. అడుగో పుష్కరుడు వస్తున్నాడు. ఆ లక్ష్మి ఒంటరిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆమెను పెళ్ళికి ఒప్పించు. జయసింహుడు సమక్షాన్నే పెళ్ళి జరుపుదాం అన్నాడు మకరాంకుడు. అయితే శశాంకుడు వెళ్ళిపోయాక మకరాంకుడు లీలావతితో తన అన్న లక్ష్మిని ప్రేమించి పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్న విషయం చెప్పి, ఈ పెళ్ళితో పాటు నాకు లీలావతికి పెళ్ళైతే ఎంత బాగుండునో అన్నాడు. అయితే ఇక్కడ లీలావతి పుష్కరుడి కింద నటిస్తుంది కదా, అందు గురించని నీ చెల్లెల్ని నా అన్న ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నాకు లీలావతి దొరికితే ఎంత బాగుండునో అని చెప్పాడనమాట. నీకు నిజంగా లీలావతి పైన అంత ప్రేమ ఉంటే నేను రేపు ఉదయానికల్లా ఆమె ఇక్కడ ఉండేటట్టు చేయగలను. అంతేకాదు ఆమె నిన్ను పెళ్ళాడటానికి ఒప్పుకునేటట్టు చేస్తాను. నాకు కొంచెంగా మంత్రవిద్య తెలుసు అన్నది లీలావతి. ఒక వంక ఆశ, మరొక వంక అనుమానము మకరాంకుని బాధించాయి. ఇది పరిహాసాలకు సమయం కాదు, నిజం చెప్పు అన్నాడు. అయితే ఏమన్నాడు, అయితే నువ్వు నిజంగా వెటకారాలు ఆడొద్దు, ఇది నిజంగా జరుగుతుందా అని అడిగాడనమాట. ఇందులో పరిహాసం ఏమీ లేదు, నేను అచ్చగా నిజమే చెప్తున్నాను. నువ్వు మంచి దుస్తులు వేసుకుని పెళ్ళి కొడుకు కావలిస్తే జయసింహుడు మొదలైన వారికి కూడా చెప్పే, రేపు ఉదయం లీలావతి ఇక్కడ ఉండేటట్లు చూసే పూచి నాది అన్నది లీలావతి. అయితే మరునాడు ఉదయం జయసింహుడు సమక్షాన 2 వివాహాలు జరగడానికి ఏర్పాటైనది. లక్ష్మీ శశాంకుడు మకరాంకుడు ఆయన ఉండే చోటుకు వెళ్ళారు. జయసింహుడు పరివారం పెళ్లి కూతురు ఒక్కతే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు. పుష్కరుడు లీలావతిని తీసుకువస్తున్నాడని మకరాంకుడు చెప్పాడు. రాబోయే పెళ్లి కూతురు తన కుమార్తె అని విని జయసింహుడికి మరింత ఆశ్చర్యం కలిగిందట. పుష్కరుడు నిన్ను వేళాకోళం చేయటానికి అలా అని ఉంటాడు, నా కుమార్తెను తీసుకురావటం వాడి వల్ల అయ్యే పని కాదు అన్నాడు జయసింహుడు మకరాంకుడితో. ఇంతలో పుష్కరుడు అక్కడికి వచ్చి జయసింహుడితో, నేను మీ కుమార్తెలను ఇక్కడకు తీసుకువచ్చే పక్షంలో ఆమెని మకరాంకుడు పెళ్ళాడటానికి మీరు అనుమతిస్తారా అని అడిగాడు. అంటే పుష్కరుడు వేషంలో ఉన్న లీలావతి అడిగిందనమాట, అతన్ని పెళ్ళికి అనుమతిస్తారా, మరి మీ అమ్మాయిని ఇవ్వటం ఎవరికి, మకరాంకుడికి అని అడిగింది. తప్పక అనుమతిస్తాను, ఉంటే ఒక రాజ్యం కట్నంగా కూడా ఇద్దును అన్నాడు జయసింహుడు. ఆమెను పెళ్ళాడటం నీకు సమ్మతమే కదా అన్నాడు పుష్కరుడు మకరాంకుడితో. అనేక రాజ్యాలకు చక్రవర్తిని అయినప్పటికీ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్ళాడతాను అన్నాడు మకరాంకుడు. తర్వాత పుష్కరుడు లక్ష్మి కలిసి తమ గుడిసెకు వెళ్ళారు. లీలావతి తన మగవేషం విప్పేసింది. ఇద్దరూ తాము తెచ్చుకున్న తమ అసలు దుస్తులు నగలను ధరించి రాజకుమార్తెలుగా తయారయ్యారు. వారు జయసింహుడున్న చోటుకు తిరిగి వచ్చారు. లీలావతి తన తండ్రికి ప్రమాణం చేసి తనను దీవించమని కోరింది. ఆమె తన తండ్రికి తన అజ్ఞాతవాస కథ మొత్తాన్ని చెప్పేసింది. తరువాత లీలావతిని మకరాంకుడు, మాలతిని శశాంకుడు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళిళ్ళు నగరంలో ఎంతో వైభవంగా జరగవలసినప్పటికీ ఈ మహారణ్యంలో మధ్య కూడా ఆనందానికి ఏమీ లోటు లేకపోయింది. పెళ్ళిళ్ళు అయ్యాక అందరూ విందు భోజనాలు చేస్తూ ఉండగా శక్తిసింహుడు కొందరు భటులను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. తన కుమార్తె మాలతి మాయమైనప్పటి నుంచి శక్తిసింహుడికి చాలా ఆగ్రహంగా ఉన్నది, అంటే చాలా కోపంగా ఉన్నాడు అన్నమాట. శక్తిసింహుడు దిక్కు లేక అడవులు పట్టిపోయిన తన అన్న దగ్గరికి తన కుమార్తె ఎందుకు వెళ్ళాలని ఆయన కోపం వచ్చింది. జయసింహుణ్ణి ఆయన పరివారాన్ని నాశనం చేసే ఉద్దేశంతో శక్తిసింహుడు కొంత బలాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడనమాట. అయితే కొత్త పెళ్లి కొడుకులను పెళ్లి కూతుళ్లను విందు చేస్తున్న వారిని చూడగానే శక్తిసింహుడికి జ్ఞానోదయమైనది. అరణ్య మధ్యంలో కూడా ఆనందానికి కొరత ఉండదని, కిరీటం ఉంటేనే రాజుకు అవసరం లేదని, తన అన్న అయిన జయసింహుడు ఎక్కడ ఉన్నా రాజేనని శక్తిసింహుడు అర్థం చేసుకున్నాడు. అతను అన్న కాళ్ళపై పడి క్షమాపణ వేడి, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు లేని రాజ్యం అరణ్యంలాగా ఉన్నది, నువ్వు ఉన్న అరణ్యం రాజ్యంలాగా ఉన్నది, అందుచేత నువ్వు తిరిగి వచ్చి నీ రాజ్యాన్ని ఎప్పటిలాగా ఏలుకో అన్నాడు. అంటే ఇక్కడ జయసింహుడు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాడు. అడవిలో ఉన్న రాజే,
రాజ్యంలో ఉన్న రాజే. తన తప్పును శక్తిసింహుడు తెలుసుకున్నాడు అన్నమాట. ఈ మాటలు విని అందరూ ఆనందించారు. జయసింహుడు అరణ్యవాసం ముగిసింది. తమ రాజ్యాలను తాము కూడా వదిలిపెట్టి తనను అరణ్యంలో కూడా కొలిచిన సామంతులందరికీ ఆయన తన ఆదరాన్ని పుష్కలంగా చూపాడు. అందరూ తమ తమ రాజ్యాలకు తిరిగిపోయి సుఖంగా కాలం గడిపారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.